నటుడు శ్రీరామ్ చాలా ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా తాజా చిత్రం 'పిండం'. ఈ సినిమాను కొత్త దర్శకుడు సాయి కిరణ్ ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాను కలాహి మీడియా బ్యానర్పై హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించారు. ఈ సినిమా డిసెంబర్ 15న థియేటర్‌లో విడుదలై ఆకట్టుకుంటూ ఉంది. మంచి వసూళ్లని రాబట్టింది. 'పిండం' సినిమాలో ఓటీటీలో హడలెత్తించడానికి సిద్ధమవుతూ ఉంది. ఈ సినిమాకు సంబంధించినటువంటి ఓటీటీ డేట్ కూడా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేశారని తెలుస్తుంది. చాలా వరకు హారర్‌లో ది బెస్ట్ హారర్ ట్యాగ్‌లా వచ్చేలా చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని సమాచారం. 'పిండం' సినిమా న్యూ ఇయర్ కానుక 2024 జనవరి ఫస్ట్ వీక్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. దిగ్గజ రెబెల్ స్టార్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ 'సాలార్'తో తన కంఫర్ట్ జోన్‌లోకి తిరిగి వచ్చాడు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ చిత్రం 'కేజీఎఫ్‌కి ప్రసిద్ధి చెందినటువంటి దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేయడం వల్ల విపరీతమైన ఉత్సాహం ఏర్పడింది. 'సాలార్' డిసెంబర్ 22, 2023న థియేటర్‌లోకి వచ్చింది. విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి అసాధారణమైన రేటింగ్లు పొందింది. అయితే ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది మరియు ఇది జనవరి 12, 2024 నుండి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం చేయడం ప్రారంభమవుతుంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా అభిషేక్ నామా తెరకెక్కిస్తూ తన అభిషేక్ పిక్చర్స్ సంస్థపై గ్రాండ్ లెవెల్లో నిర్మించిన భారీ మూవీ 'డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' అనే ట్యాగ్ లైన్‌తో ఆకట్టుకుని థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ మూవీ ఇటీవలే ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి సక్సెస్ టాక్‌ని సంపాదించింది. కాగా 'డెవిల్' మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ శాటిలైట్ హక్కుల సమాచారం బయటికి వచ్చింది. 'డెవిల్' సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. భారీ ధరకే ఈ మూవీని ప్రైమ్ వీడియో దక్కించుకుందని తెలుస్తుంది. థియేట్రికల్ రన్ పూర్తయ్యాక అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'డెవిల్' చిత్రం స్ట్రీమింగ్‌కి రానుంది. 2024 ఫిబ్రవరి తొలి లేదా రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశమూ ఉంది. దసరా యొక్క అద్భుతమైన విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని 'హాయ్ నాన్న' మూవీతో మన ముందుకు వచ్చారు. మరి 'హాయ్ నాన్న' రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం తొలి దర్శకుడు శౌర్యతో కలిసి పనిచేశాడు. మరి ఈ చిత్రం డిసెంబర్ 8న థియేటర్లోకి వచ్చింది మరియు విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. 'హాయ్ నాన్న'లోని నాని మరియు మృణాల్ వారి కెరియర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్‌ఫ్లిక్స్ 'హాయ్ నాన్న' కోసం స్ట్రీమింగ్ హక్కులు పొందింది. డిజిటల్ ఓటీటీ స్ట్రీమింగ్ జనవరి 2024 మధ్యలో ప్రారంభం కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని 37 కోట్లకు తీసుకుందట. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. చూసుకున్నట్టయితే డిసెంబర్ 7న విడుదలైనటువంటి ఈ సినిమా జనవరి 20 తర్వాత ఓటీటీలో వస్తుందని అనుకున్నారంతా. అయితే అనుకున్న దానికంటే 2 వారాలు ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది 'హాయ్ నాన్న'. జనవరి 4న నెట్‌ఫ్లిక్స్‌లో 'హాయ్ నాన్న' స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషలో ఒకేసారి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగానూ తెలియజేసింది. థియేటర్లో మిస్ అయిన వాళ్ళంతా తప్పక చూడాల్సిన సినిమా 'హాయ్ నాన్న'. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్‌కి కూడా బాగా కనెక్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.